భవ్యశ్రీ వైష్ణవి మరణానికి కారణం హత్య లేదా ఆత్మహత్య? ఒకవేళ హత్య అయి ఉంటే ఆ హత్యకు దారితీసినటువంటి కారణాలేంటి? వారిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? వారి హత్యకు అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, భవ్యశ్రీ వైష్ణవి మరణానికి కారణం హత్య లేదంటే ఆత్మహత్య? ఒకవేళ అది హత్య అయితే అసలు హత్యకు దారి తీసినటువంటి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు హత్య ఆత్మహత్య అని తేల్చవలసింది పోలీసులు. మరి అది అలా తేలుతుందా తేలదా? లేదు అనుకుంటే ఇది ఒక ఆయేషా మీరా కేసులాగా ఒక చిక్కుముడిలానే మిగిలిపోతుందా? లేదు అనుకుంటే మనం రాజకీయ విషయాలుగా చూసుకుంటే కనుక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎట్లయితే ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ కేసు కూడా అన్ని మలుపులు తిరుగుతుందా అంటే మనకి చాలా పెద్ద ప్రశ్నలే కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఆయేషా మీరా కేసులో ఉద్దేశపూర్వకంగా ఆధారాలన్నీ ఆనవాళ్ళన్నీ చెరిపేసి కొంతమందిని రక్షించడం కోసమే ఆ కేసును నీరుగార్చారు. అందుకే ఆ కేసు చిక్కుముడి వేయట్లేదు. ఆ తల్లి ఎంతగా పోరాడుతున్నా నిజంగా ఆయేషా మీరా తల్లి లాంటి తల్లిని నేను ఇంతవరకు చూడలేదు. ఎన్నో హత్యలు జరిగినాయి, ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి, ఎందరో బాధితులు ఉన్నారు, కానీ అలాంటి తల్లిని చూడలేదు. ఎంత పట్టుదల, ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు, ఎన్ని ప్రలోభాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంది. ఆ రోజు ఏ విధానంలో మాట్లాడిందో, ఏ ఆవేదన, ఏ ఆర్ద్రత ఉన్నాయో ఈ రోజుకి అవే ఉన్నాయి ఆ తల్లిలో. మరి అలాంటి తల్లిలు ఈ పిల్లలకు ఉన్నారా? ఉంటే కదా ఏదైనా ఒక పోరాటమైనా జరిగేది. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా హత్య ఆత్మహత్య ఏదైనా తేల్చాల్సిన పోలీసులు సక్రమంగా విచారించడానికి ఒక ఒత్తిడి కావాలి. వాళ్ళ మీద ఏమైనా ఒత్తిళ్ళు ఉంటేనే కదా వాళ్ళు సరిగా విచారించింది. మరి వాళ్ళ మీద ఒత్తిళ్ళుండి సరిగా విచారించకపోయినా కౌంటర్గా మనం ఏమైనా ఒత్తిడి పెట్టి చేయించగలమా అంటే ఈ కేసులో అలాంటి పరిస్థితి లేదు. మరి వివేకానంద రెడ్డి కేసు అంతలా మలుపులు తిరగడానికి కారణం ఆ కేసు ఏమైనా సరే అంతు చూడాలి అని సునీతారెడ్డి ఉండబట్టే అయ్యింది. లేదు అంటే అది ఎప్పుడో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయేది. ఆయేషా మీరా కేసులాగా అలా ఉండిపోయేది. కానీ ఇప్పుడు ఈ కేసు విషయంలో ఇది అక్కడ వాస్తవ పరిస్థితులన్నీ చూస్తే హత్యలాగా ఉంది. కానీ పోలీసులు మట్టుకు డంకా బజాయించి ఏం చెప్తున్నారు అంటే ఇది ఆత్మహత్య అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారయ్యా ఆత్మహత్య అంటే? అడగకుండా చెప్తున్నారు కొన్ని, అడిగినా చెప్పట్లేదు కొన్ని. అడగకుండా చెప్పే ఏంటి అంటే ఆమె వాళ్ళ శరీరాల మీద గాయాలు లేవు, అలాగే సూసైడ్ లెటర్ రాసింది కదా, ఊరేసుకుంది కదా, కాబట్టి ఇది ఆత్మహత్యే, మేము ఫైల్ మూసేస్తాము అన్న అంత నింపాదిగా, అంత నిస్పూషిగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో వాళ్ళు ఉన్నారని అనుకోవట్లే. అంటే ఇది కొన్నాళ్ళు పోయాక చిక్కుముడి విడకపోతే వైరాగ్యంతో వదిలేయడం వేరు, కానీ డే 1 నుంచి వాళ్ళు హత్య జరిగిన మరుక్షణం నుంచినే వాళ్ళు అందుకే సిద్ధమైపోయారు. అందుకు సిద్ధమయ్యి దానికి తగ్గ వాతావరణాన్ని, రంగాన్ని సిద్ధం చేసేసారు అక్కడ. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు పోరాటం చేయలేరు అన్నాను కదా. ఒక భవ్య తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు కడు పేదలు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడు వైష్ణవికి తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు, తండ్రి అవిటివాడు. వాళ్ళు ఈ పూట ఎలా గడుస్తుందా అని చూసేవాళ్ళు. ఈ పూట ఎలా గడుస్తుందా అని చూసేవాళ్ళు మాత్రమే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంచుతారు. ఓకే, ఏమాత్రం డబ్బులు సంపాదించుకోగలిగిన వాళ్ళు ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పంపించరు. ఓకే, వాళ్ళు పంపించారు అంటేనే వాళ్ళ దయనీయమైన పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతోటి ఏ ఆటలైనా ఆడుకుందాము అనే ఒక ఉద్దేశం వార్డెన్స్ కావచ్చు, ఆ హాస్టల్లో పనులు చేసే వాళ్ళందరికీ అదే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎటు పక్కదారి పడుతున్నాయి అనేది చూడకుండా, పందికొక్కులు ఎన్ని తింటున్నాయి అని చూడకోకుండా, ఒక విద్యార్థికి 1,25,000 వస్తాయి, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతాయి డబ్బులు, 1,25,000.
మరి ఈ 1,25,000 వీళ్ళ మీద ఖర్చు పెడుతున్నారా లేదా? మరి ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి జేబుల్లోకి పోతున్నాయి, ఎవరి ద్వారా పోతున్నాయి అనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న. మనం ఒక్క నిమిషం అసలు ఈ నిధులు దుర్వినియోగం ఎలా జరుగుతుంది, ఈ పందికొక్కులు ఎలా తింటారు అనేది తెలిస్తే ఎవరు ఈ మొత్తం భోంచేయడానికి సహకరిస్తారో తెలిస్తే ఇది హత్యో ఆత్మహత్యో కూడా తెలుస్తుంది. ఓకే, చాలా హాస్టల్స్లో జరిగేది. ఒకవేళ మేడం హత్య అయితే అసలు ఆ హత్యకు దారి తీసినటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇక్కడ నిధులు పక్కదోవ పెడతాయి. ఇప్పుడు చాలామందికి వస్తున్న ఆలోచన ఏంటంటే అసలు వార్డెన్కి ఆంజనేయులు అంటే ఆటో డ్రైవర్కి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఆమె అతని మీద అంతగా ఆధారపడింది, అతను ఈ హాస్టల్లో ఇంత పెత్తనం ఎలా చేయగలుగుతున్నాడు, అతను ఒక రకంగా షాడో వార్డెన్లా పనిచేస్తున్నాడు ఆ హాస్టల్లో, అమ్మాయిల హాస్టల్లో. ఓకే, ఆమె రాదు సరిగా వార్డెను, పళ్ళన్నీ ఇతనే చక్కబెడతాడు, కూరగాయలు తీసుకొస్తాడు, సరుకులు తీసుకొస్తాడు, వంటోళ్ళతో అజమాయిషీ చేసి వంటలు చేయిస్తాడు, పిల్లల మీద అజమాయిషీ చేస్తాడు, రకరకాల అజమాయిషీలు అతను. అంటే అతని పాత్ర లేనిదే ఆ హాస్టల్ నడవదు. ఓకే, ఈ పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు, ఈ నిధులు పక్కదారి పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు, పక్కదారి అంటే అతను ఒక్కడే తీసుకుని వెళ్తే వార్డెన్ చూస్తా ఊరుకోదు కదా, వార్డెన్ తినాలి, ఇలాంటి సరఫరాదారుడు తినాలి, ఆమె పయ్యోళ్ళు తినాలి, ఆమె కిందోళ్ళు తినాలి, వీళ్ళందరూ భోంచేయగా మిగిలిన డబ్బులు వాళ్ళ మొహానేస్తారు. ఇది హాస్టల్స్లో ఉండే పరిస్థితి. ఓకే, అందుగురించే ఈ ఆంజనేయులు హాస్టల్లో ఏం చేసినా శైలజ అడగదు. అసలు శైలజ ఏ పని చెప్పినా ఆంజనేయులు చేస్తాడు. ఇది అక్కడున్న సంబంధం, అది ఆ అవకతవక. అది అసలు గర్ల్స్ హాస్టల్లోకి జెంట్స్ని ఎందుకు ఎలవ్ చేస్తున్నారు? చెయ్యకూడదు అసలు. అతను ఆటో డ్రైవర్ పని ఏంటి, మెట్లు కింద ఆపేసి అక్కడ పిల్లల్ని దింపేసి వచ్చేసిన తర్వాత అతను వెళ్ళిపోవాలి. ఒకవేళ సామాన్లు తెస్తే కూడా ఆ గేట్ బయట పెట్టేసేసి, అంటే ఆ మెట్ల దగ్గర పెట్టేసి అతను వెళ్ళిపోవాలి. లెక్క అయితే ప్రపంచంలో ఇంకొక ఆటో డ్రైవరే దొరకడు అన్నట్టు 2 నెలల క్రితం అక్కడ వంట ఆమెతోటి అతను అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తుంటే, వివాహేతర సంబంధాన్ని ఈ పిల్లలే, ఇప్పుడు చనిపోయిన పిల్లలే చూసి ఓకే వార్డెన్కి కంప్లైంట్ చేశారు. అప్పుడు ఈ ఘనత వహించిన వార్డెన్ ఏం చేసింది అంటే ఆ వంటమ్మాయిని మాన్పించింది, కానీ ఇతను కంటిన్యూ చేసింది. ఓకే, తీసేస్తే ఇద్దరిని తీసేయాలి. ఒకరిని ఉంచింది, ఒకరిని ఎవరిని ఉంచింది, తనకు అవసరమైన వాడిని ఉంచింది. అంటే ఇక్కడ వంట మనిషికి ఆటో డ్రైవర్కి మధ్య వివాహేతర సంబంధం. ఓకే, అయితే ఈ పిల్లలు క్వశ్చన్ చేశారు కాబట్టి 2 నెలల క్రితం తీసేశారు. మళ్ళీ కొత్త వంటమ్మాయి వచ్చింది. ఈ కొత్త వంటమ్మాయితో కూడా వీడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఓకే, 15 రోజుల క్రితం దానికి సంబంధించిన అవాంఛనీయ సంఘటన వీళ్ళు చూశారు. ఈ పిల్లలు చూసి మళ్ళీ వార్డెన్కి చెప్పారు. ఓకే, చెప్తే మీకు పద్దాక ఇదే పని, అందరి మీద కంప్లైంట్లు చెప్పటమేనా, పోయినసారి మీరు చెప్తేనే కదా వంటమ్మాయిని తీసేసింది, మళ్ళీ కంప్లైంట్ చెప్తున్నారు ఏంటి అని చెప్పి వీళ్ళని గదమాయించింది ఆవిడ. ఆ రోజు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. మేడం, అంటే వీళ్ళిద్దరు హత్యకి ఈ వంట మనిషికి ఆటో డ్రైవర్కి ఉన్న వివాహేతర సంబంధం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చా? ఖచ్చితంగా. అసలు అదొక్కటే కాదు, ఆ హాస్టల్ నేను మొదట్లో ఆ నిధులు పక్కదావ పట్టడం గురించి చెప్పింది అందుకే. వాడు ఎంత బలీయమైన పాత్ర పోషిస్తున్నాడు అక్కడ వాడు ఎంత పాతుకుపోయాడు అనేది తెలియాలని నేను నిధుల గురించి చెప్పింది మీకు. ఓకే, ఇప్పుడు ఏ హరిహరాదులు అడ్డొచ్చినా సరే శైలజ ఆంజనేయుల్ని ఏమీ అనదు. ఎందుకంటే ఆంజనేయులతోనే పనులన్నీ చక్కబెట్టిస్తుంది ఆవిడ తక్కువ వస్తుంది, ఎక్కువ పని వాళ్ళతో జయిస్తుంది, ఆంజనేయులతో జయిస్తుంది. మీరు షాడో వార్డెన్ అండి ఆంజనేయులు. వంట వాళ్ళ మీద పెత్తనం వాడిదే, పిల్లల మీద పెత్తనం వాడిదే, హాస్టల్లో బయట నుంచి ఏం రావాలన్నా వాడే, బయటికి ఏం వెళ్ళాలన్నా వాడే, కారణం వాడే. అయిపోయింది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి మీద కంప్లైంట్, వీళ్ళు ఎప్పుడైతే ఈమెకి కంప్లైంట్ చెప్పారో వీళ్ళిద్దరినీ అడ్డు తొలగించకపోతే చాలా కష్టము అనే పరిస్థితి ఒకటి అక్కడ వాతావరణం వచ్చేసింది. అందుకోసం ఏం చేసింది, ఒక 7వ తరగతి చదివే పిల్లల్ని ఇద్దరిని వీళ్ళు వాళ్ళతోటి బ్యాడ్ టచ్ చేశారు. ఈ చనిపోయిన అమ్మాయిలు ఇద్దరు, ఆ 2 అమ్మాయిలు తోటి కంప్లైంట్ ఇప్పించుకుంది పీటీ టీచర్కి. ఆ పిల్లల చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పిస్తే
స్కూల్ పీఈటీ వాళ్ళు స్కూల్ వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. స్కూల్లో పీఈటీ కౌన్సిలింగ్ చేస్తే అప్పుడు శైలజ వెళ్ళి లేదు పిల్లలు చాలా మంచివాళ్ళు, నేను చూస్తాను దాని సంగతి ఏంటో నేను పట్టించుకుంటాను అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ హాస్టల్కి వచ్చి తన రూమ్లో కూర్చోబెట్టుకొని అక్కడ ఒక ట్యూషన్ టీచర్ ఉంటుంది ఈ హాస్టల్లో, రాత్రి 10 వరకు వీళ్ళకి ట్యూషన్స్ చెప్తుంది. ఆ టీచర్ని ఆ టీచరు కలిసి కౌన్సిలింగ్ చేశారు ఆ అమ్మాయికి, ఈ పిల్లలిద్దరికి. కౌన్సిలింగ్ చేసేసిన తర్వాత వార్డెన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ఆత్మహత్య అని వీళ్ళు చెప్పబడుతున్న ఆత్మహత్య అప్పుడు జరిగింది. రాత్రి 8:30 ఆ ప్రాంతంలో ఆత్మహత్య జరిగింది. ఆ ఘటన జరిగినప్పుడు వీళ్ళు మామూలుగా భోజనాలు చేసిన తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు స్టడీ అవర్కి రాకపోయేసరికి ఏంటా అని అనుమానం వచ్చి ఒక 2 పిల్లల్ని ట్యూషన్ టీచర్ పంపించింది వాళ్ళ రూమ్కి. పంపిస్తే లోపల గడిపెట్టుంది, కిటికీలో నుంచి చూస్తే వాళ్ళిద్దరు వేలాడుతున్నారు అని ఈ పిల్లలు చెప్తే ఇంకప్పుడు నానా అల్లరి చేస్తే ఆ పక్కన ఇదే కాంపౌండ్లో ఖోఖో నేర్చుకుంటానికి వచ్చిన పిల్లలు ఉన్నారు. అయితే ఒక 108కి కానీ 100కి కానీ వాళ్ళు కాల్ చేయలే, అంబులెన్స్కి కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారో కూడా తెలియదు. ఆ అంబులెన్స్ కూడా ఏ విధమైన సైరన్ లేకపోకుండా కాంపౌండ్ లోపలికి వచ్చింది. వచ్చి ఒక రూట్లో వెళ్తే దగ్గర దారి, ఇంకొక రూట్లో చుట్టూ తిప్పిన దారి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే వీళ్ళకి కొన ఊపిరి ఉంటే కూడా వీళ్ళు బతకూడదు అనే ఒక ఉద్దేశంతో చుట్టూ తిప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకే, ఇక జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి సంగతి, పోస్ట్ మార్టం ఏంటి, ఈ పిల్లల బాడీలు వాళ్ళ పేరెంట్స్కి అందించడం ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు ఈ తల్లిదండ్రులు వీళ్ళ మీద కంప్లైంట్ చెప్పారు. చెప్తే వీళ్ళనేమీ అనకుండా ఎవరైతే రాస్తారోకో చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించి వాళ్ళని చెదరగొట్టేశారు. ఇది అక్కడ జరిగింది. ఇప్పుడు సరే ఇదంతా జరిగింది, మేము వెళ్ళి నిన్న చూసాం. అక్కడ హాస్టల్కి వెళ్ళి చూస్తే ఆ హాస్టలు సీసీ కెమెరా లేదు, ఓకే, పనిచేయట్లా, ఎప్పటి నుంచో పనిచేయట్లా. అక్కడ ఏమంటారు, సెక్యూరిటీ గార్డ్ లేరు. సెక్యూరిటీ ఎవరంటే 60 ఏళ్ల ముసలమ్మ, తంతె పడేలా ఉంది, కూర్చుంటే లేవలేదు, నుంచుంటే కూర్చోలేదు అన్న పరిస్థితిలో ఉంది. అది కూడా ఆమెను పెట్టి కూడా 2 నెలలే, అంతకుముందు అసలు ఇది కూడా లేదు. అది అయిపోయిన తర్వాత ఆ కాంపౌండ్ మొత్తం ఎలా ఉంది అంటే అది హాస్టల్కి పనికొచ్చే ప్లేస్ కాదు. అక్కడ ఒక ఐటీఐ కాలేజ్ ఉంది, ఒక 4 కాలేజీలు నడుస్తున్నాయి ఆ కాంపౌండ్లో. ఓకే, అన్నీ కో ఎడ్యుకేషనే, వీళ్ళ మటుకు పైన హాస్టల్. ఈ సెక్యూరిటీ లేని విషయంలో ఆ చుట్టూ బాయ్స్ ఉన్న కాంపౌండ్లో అసలు ఆడపిల్లల హాస్టల్ ఉంటుందా? ఎందుకు ఇక్కడ హాస్టల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఓకే, దీనిలో ఈ బిల్డింగ్ ఓనర్ కూడా తన బిల్డింగ్ ఖాళీగా ఉంది కాబట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమన్నా ఆమ్యాలు తినిపించి తను రెంట్కి ఇచ్చుకున్నాడా అనేది కూడా ఒక ప్రశ్నే. ఓకే, ఆ ప్లేస్ అయితే మటుకు ఆడపిల్లల హాస్టల్కి పనికొచ్చేలాగా లేదు. సీసీ కెమెరా లేదు, వార్డెన్ సరిగా రాదు, ఆంజనేయులు ఇక్కడ పెత్తనం చేస్తాడు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా వీళ్ళిద్దరు చనిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. ఇన్ని కారణాలు అసలు అక్కడ ఈ పిల్లలే కాదు, ఏ పిల్లలకైనా ఏం జరిగినా అడిగే దిక్కు లేరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటానికి ఉరి వేసుకుంటానికి వాడిన ప్రదేశం ఏదైతే ఉందో బంకర్ బెడ్ల మీద నుంచి, వీళ్ళు పడుకున్న బెడ్ల మీద నుంచి ఆ హుక్ ఏదైతే ఉందో వేసుకున్నారు అనే హుక్కు దూరంగా ఉంది. ఆ హుక్కుకి వీళ్ళు హ్యాంగ్ చేసుకోవటానికి బట్ట కట్టాలి అంటే ఒక పెద్ద స్టూల్ కావాలి. బంకర్ బెడ్ మీద నుంచి అందుకోవాలంటేనేమో అందుకోలేరు. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు ఈ బంకర్ బెడ్ మీద పెట్టి వాళ్ళు ముందుకు వంగి వెయ్యాలి అందులోకి. ఆ హుక్ ఏమన్నా పెద్దగా ఉందా అంటే చిన్న హుక్కు. ఆ హుక్కులోకి ఈ బంకర్ బెడ్ మీద నుంచి క్లాత్ వేయడం అనేది అసంభవం. ఇలా ఉంది. అది మాకు మొదటగా వచ్చిన అనుమానం అది. ఓకే, ఆ తర్వాత 2 ట్రంక్ పెట్లు ఉన్నాయి అక్కడ. ఆ 2 ట్రంక్ పెట్టులో వీళ్ళ సామాన్లు ఉన్నాయి, ఈ పిల్లల సామాన్లు. దానిలో బోలెడని డైరీ మిల్క్ చాక్లెట్ల ర్యాపర్స్ ఉన్నాయి. అవి ఎవరు తిన్నారు? వీళ్ళే తిన్నారా?
వీళ్ళే తింటే ఆ రేపర్స్ని ఎందుకు దాచుకున్నారు? ఉమ్. బాడీ స్ప్రే ఒకటి, ఐస్ క్రీమ్ బాక్సులు, ఉమ్. ఆ పుల్లల మీద డేట్లు అవన్నీ ఉన్నాయి. అంటే సేమ్ థింగ్స్ ఈ రెండిట్లో ఉన్నాయి. ఓకే. వాటిని ఓపెన్గా పెట్టారు. రండి బాబు రండి చూడండి అని ప్రదర్శనకి. ఉమ్. అంటే అసలు ఆ పిల్లల బాక్సుల్ని అంత ఓపెన్గా పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు ఇప్పుడు అక్కడ ఆత్మహత్య కావచ్చు, హత్య కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, జరిగిన ప్రదేశాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? ఇది కదా ఎవరికైనా రావాల్సిన ప్రశ్న. లేదు. పోలీసు ఆయన్ని అడిగితే మొన్న ఎప్పుడో జరిగితే ఎన్ని రోజులు మూసుంచమంటారో అని అడిగాడు ఏసీపీ మమ్మల్ని. అందరూ ఒకటే పాట, ఈ పిల్లలు ఏదో మంచి పిల్లలు కాదు అని ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది పనిగట్టుకుని ఉన్నారు. కొంతమంది ఏమో ఈ పిల్లలు మంచోళ్ళే, వాడేనూ మంచిదే, ఆంజనేయులు అందరూ మంచోళ్ళే. ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ లేఖలో అంటే లభ్యమైనటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి రాత మా పిల్లలది కాదు అంటూ చనిపోయిన వాళ్ళే తల్లిదండ్రులు ఏమో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలదే అని అంటానండి నేను, ఆ పిల్లలదే అంట. కానీ భయపెట్టి రాయించలేరా? ఓకే, బలవంతంగా భయపెట్టి రాయించు. వివేకానంద రెడ్డి రాయలా లెటర్? ఆయన దస్తూర్ అనే తేలిందిగా. ఇప్పుడు కూడా పెడితే ఫోరెన్సిక్లో పెడితే వాళ్ళ దస్తూర్ అనే వస్తుంది. కానీ ఎవరైనా చనిపోదలుచుకున్నప్పుడు అమ్మ నన్ను క్షమించను, లేకపోతే అక్క నన్ను క్షమించను, కుటుంబానికి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నేను చచ్చిపోతాను ఎట్లా రాస్తారు తప్పితే మా వార్డెన్ మేడం మంచిది, మా వార్డెన్ మేడం మంచిది, మా వార్డెన్ మేడంని ఏమీ అనకండి, ఇలా ఈ పాట పాడతారా ఎవరన్నా? వాళ్ళు ఎంత ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఎంతకి ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళు, ఎంత ప్రిపరేషన్ లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు. కౌన్సిలింగ్ మీరు సరిగా చెయ్యకపోవటం వల్ల మనస్తాపం చెందైనా చేసుకుని ఉండొచ్చు. అసలు మిమ్మల్ని ఎవడ కౌన్సిలింగ్ చేయమన్నాడు? అసలు మీరు అథారిటీయే కాదు కౌన్సిలింగ్ చేయడానికి. సిడబ్ల్యూసి వాళ్ళని పిలవాలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళని పిలవాలి. పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారు, నాలాంటి వాళ్ళు కూర్చొని మేము ఇచ్చేవాళ్ళం కౌన్సిలింగ్, మాట్లాడతారు. అట్లాంటి ఏమీ చేయలేదు. ఇలా ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే ఒక్కటే, ఇంత పెద్ద పోలీసులు అక్రమం కావచ్చు, పోలీసులు జవాబుదారీతనం లేకపోయినా కానీ, హాస్టల్ పరిస్థితులు ఇలా ఉన్నా కానీ, ఏమున్నా ఒక చిన్న చిరు ఆశ ఏంటి కనిపించింది అంటే, మేము చివరిలో కలెక్టర్ని కూడా కలిసి వచ్చాం. ఆ కలెక్టర్ మట్టుకు చాలా బాధగా స్పందించాడు. అది మేము ఏ ఉద్దేశంతో అక్కడికి బాధతో వెళ్ళామో అదే బాధ ఆయన పడుతున్నాడు. అది మేము చెప్తున్న పాయింట్లన్నీ, మాకున్న అనుమానాలన్నీ మేము చెప్తూనే అన్నీ రాసుకున్నాడు ఆయన. ఓకే. అడిషనల్ కలెక్టర్ ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళ వల్ల ఏమైనా మంచి జరుగుతుంది అని నిన్న వార్డెన్స్ మీటింగ్ పెట్టి, వార్డెన్స్ మీటింగ్లో కూడా ఆమె అదే పాట పాడుతుందంట, ఆంజనేయులు చాలా మంచోడు, ఆంజనేయులు చాలా మంచోడు అని మాట్లాడుతుంటే, ఆంజనేయుల మీద ఇంతవరకు ఏమీ చర్యలు లేవు కానీ ఆవిడ మట్టుకు సస్పెండ్ చేశారు. ఇవి తూతూ మంత్రంగా జరిగే విషయాలు. సస్పెండ్ అవటాలు, 6 నెలల లోపల ఆవిడ మీద ఛార్జ్ షీట్ పడలేదనుకోండి, ఆ సస్పెన్షన్ రివోక్ అయిపోతుంది. ఓకే. అంతా కథ మామూలుగానే ఉంటుంది. అసలు మొన్నటి నుంచి మీడియా వాళ్ళు కాస్త హడావుడి చేయబట్టి, నిన్న జేఏసీగా మేము వెళ్ళబట్టి ఈ కేసు ఇంకా సజీవంగా ఉంది. లేకపోతే ఈ పాటికే అయిపోయింది, అక్కడ మూసేసేవాళ్ళు మొత్తం. ఎందుకంటే పోలీసు సాక్షాత్తు ఏసీపీ అట్లా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతాం? మీరు వెళ్ళి చూసారా అండి అని అడిగా. వెళ్ళలేదు అన్నాడు ఆయన సింపుల్గా. అంటే వాళ్ళకి 2 పాపలు చచ్చిపోతే మేము వాళ్ళకి ఎక్కలా, అదే 2 డబ్బులున్న వాళ్ళ పిల్లలు చచ్చిపోనివ్వండి, ఇలాగే ఉంటుందా వాళ్ళ స్పందన? ఇది మన ముందున్న సమాజం ముందున్న ప్రశ్నలు ఏంటంటే ఇవి. అసలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారు అంటేనే, వాళ్ళు ఎంతో దయనీయమైన పరిస్థితి ఉంటేనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్తారు. లేదు అంటే వాళ్ళకి ఇళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని రక్షించుకోలేక బాల్య వివాహాలు జరిగేది అందుకే. ఇప్పుడు రేపొద్దున ఏ ఇంట్లో నుంచైనా ఆడపిల్లని ధైర్యంగా హాస్టల్కి పంపిస్తారా? మళ్ళీ పరిస్థితులన్నీ తిరోగమనమే కదా. ఫస్ట్ జనరేషన్ పిల్లలు చదువుకోవటానికి వచ్చారు, వాళ్ళు చదువుకుని కొంచెం జనజీవన స్రవంతిలోకి కలవాలి కదా, వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి కదా. అలాంటి దానికి దేనికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మొత్తం గబ్బు పట్టిపోయింది. అది గబ్బు పట్టిపోవటానికి
చాలా కారణాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణం దీనికి. ఓకే. ఇప్పుడు వాళ్ళు అలా చేశారు, వీళ్ళేమో ఉదాసీనంగా ఉన్నారు. ఇప్పుడు ఈ జరిగిన దానికి ఈ హత్య విషయం ఆత్మహత్య ఏదో తేల్చి దోషులు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించి, ఆత్మహత్య అయితే కూడా దోషులే ఇందులో. ఎందుకంటే అంత చిన్నపిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? వాళ్ళకి ఏమంతా భూమి మీద భారం అంతా వాళ్ళ నెత్తి మీద ఉండి చచ్చిపోయారా? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఆ పరిస్థితులు ఏంటి? అవైనా అనలైజ్ చేయాలి. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి సమాజం ముందు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఒక టైం బాంబ్ లాగా మన ముందు ఉంది. ఇప్పుడు ఇది ప్రభుత్వాలు అర్థం చేసుకుని ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఆ మడ్డిని మకిల్ని కడిగి ప్రక్షాళన చెయ్యకపోతే అసలు నిధులా ఉన్నాయి. తినేవాళ్ళు తింటున్నారు, అసలు వెళ్ళవలసిన వాళ్ళకి అది వెళ్ళట్లేదు. ఇవి పరిస్థితులు కూలంకషంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రోజు గురుతరమైన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు అన్నాడు. అసలు 6 గ్యారెంటీలు కాదు, ఈ సమాజం ముందు 66 గ్యారెంటీలు ఉన్నాయి. వాళ్ళు ఏదో 6 అన్నారు, బాగుంది. అసలు నన్ను అడిగితే 66 గ్యారెంటీలు కావాలి వాళ్ళ సమాజానికి. ఆ 66 గ్యారెంటీల్లో ఈ సోషల్ వెల్ఫేరు సంబంధించి దాన్ని మేము ప్రక్షాళన చేస్తామనో, లేకపోతే పునర్నిర్మిస్తామనో, ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేస్తామనో ఉద్దేశం కనుక రేవంత్ రెడ్డి గారికి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం సీఎంకి, ఆయన 10 ఏళ్ళన్నా ఉన్నాడు, ఈయన 5 ఏళ్ళు కూడా ఉన్నాడు. అసలు అంటూ కూల్చేస్తాం అని చెప్తున్నారు కదా. ప్రభుత్వాలు ఇలాంటి విషయాలకి కూలిపోవాల్సింది, అంతేగాని మీ అత్యాశలకు కాదు ప్రభుత్వాలు కూలిపోవాల్సింది.